సార్ ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న రెవెన్యూ సదస్సుల మీద ఇప్పుడు హాట్ టాపిక్ ఎలా ఉందంటే ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఎంఆర్ఓలు కానీ అందరూ వచ్చి ఏకవచనంగా వర్క్ అనేది చేస్తున్నారు. అంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ప్రజల్లో ఏమైనా ఉన్నా రెక్టిఫై చేసి సాల్వ్ చేయాలి, ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా సాల్వ్ చేయాలని కూటమి ప్రభుత్వం ఉంటుంది. ఈ 40 డేస్లో ఏమైనా సొల్యూషన్ దొరకాలి, ప్రజలకు ఏదైనా జరగాలని అంటున్నారు కదా. రెవెన్యూ సదస్సుల మీద మీ ఒపీనియన్ ఏంటి, ఎలా అనిపిస్తుంది? బాగుంది బ్రో. ఇప్పుడు ఇదివరకు కంటే ఇప్పుడైతే కనుక చాలా ఫాస్ట్గా ఉంది వర్క్ అనేది కూడా. ఒక రెవెన్యూ అనేది కాదు, ప్రతి ఒక్క వర్క్స్ మేము చూస్తున్నాం కదా, చాలా దగ్గర నుంచి చూస్తున్నాం. అండ్ నేను చాలా మటుకు ఈవెంట్స్ అవన్నీ చూస్తూ ఉంటాను నేను బయట కూడా. ఇదివరకు ఇప్పటికి పోల్చుకుంటే కనుక చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా వితిన్ మన సరౌండింగ్స్లోనే కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే గతంలో అంటే ఎంఆర్ఓ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ ఒక దగ్గరికి వచ్చి చేస్తున్నారు కదా, మంచి ఆలోచన అంటారా చెడు ఆలోచన? ఇది మంచిదే కదా. ఇదివరకు అయితే అసలు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి ఒక చెక్ కానీ లేదంటే ఒక బిల్ కానీ ఏదైనా పాస్ అవ్వాలి అంటే కనుక చాలామందిని మీట్ అవ్వాలి. ఒక గవర్నమెంట్ ఆఫీస్లోనే చూసుకోండి, ఒక సైన్ చేయడానికి ఒక 10 మంది దగ్గర తిరగాల్సి వస్తుంది. కానీ ఇది అలా కాదు కదా, చాలా ఈజీ ప్రాసెస్. అండ్ ఇది సింగిల్ ఒకేసారి అయిపోతుంది ఏదైనా కానీ, ఎంత స్పీడ్గా అవుతుంది. ఈ రెవెన్యూ సదస్సులు అనేది పెట్టడం వల్ల ప్రజలకి నిజంగా ఆలోచనలు అనేది అంటే సహాయకరంగా ఉండిద్ది అంటారా? డెఫినెట్గా ఉంటుంది. రైతుల గురించి ఏం చెప్తారు? రైతుల గురించి వితిన్ ధాన్యం అమ్ముకుంటే 3 నెలలు 4 నెలల దాకా వాళ్ళకి అమౌంట్ పడేది కాదు. ఇప్పుడు వితిన్ 24 అవర్స్లో ఇచ్చేయాలి రైతులు ఎలాంటి ధాన్యం తెచ్చినా కూడా అంటున్నారు. రైతుల మీద తీసుకున్న చర్యలు ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం? బాగుంది బ్రో. ఇంకోటి ఏంటంటే రైతుల గురించి ఇంకా బాగా ఇంతకుముందు కంటే ఇప్పుడు బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అండ్ రైతులు అంటే మనకి వ్యవసాయం మీద మాలాంటి కుర్రోళ్ళకి కానీ యూత్కి కూడా ఒక అవగాహన ఎక్కువగా తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా వాటి మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సో బాగుంది. వచ్చింది పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, పైన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు సంక్రాంతి లోపు రోడ్లన్నీ పూర్తి చేయాలి, రోడ్లకి ఏమైనా గుంటలు ఉన్నా అక్కడ ఫినిషింగ్ చేయాలి. గతంలో చాలా యాక్సిడెంట్లు అయినాయి, చాలా ఇష్యూస్ వచ్చినాయి. సో గుంటలన్నీ క్లియర్ అయిపోవాలి, సంక్రాంతి కల్లా మంచి రోడ్లు ఉండాలి అంటున్నారు. నిజంగా రోడ్ల పరంగా అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిద్ది అంటారా? స్టార్ట్ అయినాయి, అసలు కనబడుతున్నాయి మీకు? స్టార్ట్ అయినాయి బ్రదర్. మాకు ఇప్పుడు మాది విజయవాడ భవానీపురం. ఆల్రెడీ మీరు వస్తే కనుక నేనే చూపిస్తాను. ఆల్రెడీ రీసెంట్గా నిన్న నైట్ మేము చూసాం ఆల్రెడీ. అంటే ప్యాచ్ వర్క్స్ కానీ కొన్ని చోట్ల వర్క్స్ లేని ఇక్కడ చేయడం కానీ మేము దగ్గర నుంచి చూసాం. అలాగే మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వడం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఇలాంటి ఆప్షన్స్ కానీ స్కీమ్స్ కానీ రెవెన్యూ సదస్సులు కానీ గ్రామీణ పంచాయతీల్లో కానీ మండలాల పరంగా కానీ ఇలాంటి పెట్టడం వల్ల ఎలా అనిపిస్తుంది? మంచి ఒపీనియన్ ఉందంటారు ఈ ప్రభుత్వం మీద? అంటే ప్రజలకు మంచి చేస్తారనే ఉద్దేశం అనేది కనపడుతుంది, వీళ్ళలో కరప్షన్లోకి వెళ్ళే రూట్ ఉండిద్ది అంటారు? ఇప్పటివరకు అయితే అలా ఏం కనిపించలేదు. ఇంకా ఇంకా ముందు ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువగానే చేస్తారు, బాగా చేస్తారనే నమ్మకం ఉంది. కమింగ్ టు ఇప్పుడు కాకినాడ సీపోర్ట్లో కూడా షిప్ అనేది క్యాచ్ చేశారు కదా, స్మగ్లింగ్ చేసే వాళ్ళని, రైస్ అక్రమంగా తరలించే వాళ్ళని. గతంలో జరుగుతుంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాచ్ చేసింది. గతంలో ఎందుకు ఆపలేదు, ఈ ప్రభుత్వం వచ్చింది క్యాచ్ చేసింది. ఎలా అనిపిస్తుంది బ్రదర్? ఒకటే, ఇప్పుడు చాలా ఆనెస్ట్గా ఉన్నారనేది ఈ ఒక్క సంఘటన చాలు కదా మనకి. అంటే ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఎవరు ఏ అవినీతి చేసినా సరే ఎప్పుడూ ఎవరో యాక్షన్ తీసుకోవాలి. బట్ ఇప్పుడు అంత స్పాట్ యాక్షన్స్ తీసుకుంటున్నారు, అంతే సీరియస్గా వర్క్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి. సో ఇది చేంజెస్ అనేది మనకి ఈజీగా కనిపిస్తుంది కదా. అయితే నమ్మకం ఉంది సార్ ఈ ప్రభుత్వం మీద? ఏది మంచి ప్రభుత్వం? గత ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చే మంచి ప్రభుత్వం? అసలు దాంతో దీంతో పోల్చుకోకూడదు కదా. డెఫినెట్గా ఇప్పుడున్న ప్రభుత్వమే. అసలు లాస్ట్ టైం అనేది అసలు మేము బిజినెస్లో ఆపేసి బెంగళూరు వెళ్ళిపోవాలనుకున్నాం. ఎందుకు అంతలా అంటే లాస్ అసలు బిజినెస్ అనేది ఎక్కడ ఏది జరగలేదు మాకు. అలాంటి ఇబ్బందులు చూసారా మీరు? అంత ఇబ్బంది పడ్డారా? వెళ్ళిపోయే రేంజ్కి ఇబ్బంది పడ్డారు? డెఫినెట్గా అండి. మేము ఇప్పుడు వచ్చేసరికి లాస్ట్ గవర్నమెంట్కి సంబంధించి మేము ఫస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ అని అవన్నీ ఈవెంట్స్ మేము చేసాం గవర్నమెంట్కి సంబంధించి. దగ్గర మాకు బిల్స్ అయిపోయినాయి, చాలా బిల్స్ అయిపోయినాయి. సో మాకు ఇప్పుడైతే కనుక ఆ పరిస్థితి లేదు. చాలా బాగుందండి ఇది. ఇంకా ఇప్పుడుకైతే కనుక చాలా బాగా చేశారు. ఇంకా బాగా చేస్తారని డెఫినెట్గా నమ్మకం ఉంది.